టు ది ఛానల్. నా పేరు అజయాన్. నా పేరు అజీరుజా. అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. yes happy new year. మరి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే కరెంట్ ట్రెండింగ్ హైదరాబాద్ లో ఈ రోజు నుంచే స్టార్ట్ అన్నమాట. మామూలుగా ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. ఇందుకు అడిగిపోతున్నాం ఎగ్జిబిషన్ కి. ఎస్ మన ఏమంటారు, మన నాంపల్లి దగ్గర నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరిగే నుమాయిష్కి వచ్చేసినాం అన్నమాట. మరి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏంటి ఏం సంగతి, అవన్నీ ఒకసారి లోపల పోయినాక చూసినాం అనుకోండి. సో ఏం అవైలబుల్ ఉంది, మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమి పెట్టారు ఈ ఇయర్, ఏమేమి కొత్తగా వచ్చాయి అనే విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసు. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే స్టే ట్యూన్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. చాలా వచ్చేసినాం. ఫైనల్ గా మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం అనమాట. లోపలికి వెళ్దాం, మరి అన్ని తెలుసుకుందాం. ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, కొత్తగా ఏమి వచ్చినాయి, కొత్తగా ఏం రాలేదు, అన్ని మాకైతే మంచి మంచి స్టాల్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్ నుంచి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి అనుకోండి. అది కొనుక్కొని వద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎవర్రా మీరంతా? అమ్మాయిలు. మరి చాలా లోపలికి వెళ్దాం, మరి చూద్దాం. సో వచ్చేసినాం ఫైనల్ గా, మనం ఇక్కడ ఉన్నాము. సో లోపలికి వెళ్దాం. సో గైస్, ఫస్ట్ డే అని చెప్పేసి మనకు ఫ్రీ ఎంట్రీ ఉందన్నమాట. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి, అట్లనే ఫస్ట్ డే కాబట్టి ఫ్రీ ఎంట్రీ ఉంది. మేబీ సెకండ్ రేపటి నుంచి. సో మేము రికార్డ్ చేస్తున్నది ఫస్ట్ కాబట్టి ఫ్రీ ఎంట్రీ. సో రేపటి నుంచి 40 రూపీస్ ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకు. ఎవరైతే 5 years or 6 years అబౌవ్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. ఇఫ్ యు ఆర్ హాఫ్ టికెట్, ఫుల్ టికెట్ 40 రూపీస్ పే చేసి ఎంటర్ అవుతాం. ఓకే, 40 రూపీస్. కరెక్ట్ కదా? ఓ, యు ఆర్ ఫ్రీ ఎంట్రీ రే, యు ఆర్ కిడ్. ఓకే, ఇలాంటివి విన్నప్పుడే చాలా అనిపిస్తాయి వాళ్ళకి పాపం. ఓకే, ఏం అనుకోకు. సో మరి నెక్స్ట్ అన్ని ఏమేమి స్టాల్స్ ఉన్నాయనేది చూపెడదాం. సో ఇక్కడైతే ఆల్రెడీ నా స్టాల్ కనిపించేసింది, నేను అలా వెళ్ళొస్తా. వెళ్ళేసిరా. బై బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. కేజీస్ లెక్క అమ్మేస్తున్నారు సార్ వీళ్ళు, కేజీస్ లెక్క అమ్ముతున్నారు. ఇవన్నీ కిచెన్ కి సంబంధించిన సామాన్లు అనుకోండి. లైక్ అన్బ్రేకబుల్ అంట, అది కూడా అన్బ్రేకబుల్ సెట్స్ ఉన్నాయి అవి కూడా. సో కింద పడ్డా ఏం కాదు, పిల్లలు కింద వేసినా కూడా ఏం కాదు. సో ఇది స్పెషల్ చిల్డ్రన్ కి. ఎస్, ఎవరైనా మీ పిల్లలు, టిఫిన్ ప్లేట్ కూడా ఉంది ఇందులో. టిఫిన్ ప్లేట్ ఉంది. ఇది ఏమంటారు, ఓట్స్ ఏమైనా తినేది, చిన్న చిన్న పిల్లలకి చమచాలు. ఆహా, బాగానే ప్లాన్ చేశారు సార్, గట్టిగా ప్లాన్ చేశారు. చూసారా, పర్ కేజీ అంట 379. అంటే 499 పెట్టేసి తీసేశారు మళ్ళా. ఎందుకంటే ఇండియాస్ ఫేమస్ మార్ట్ ఇది. ఇప్పుడు మా ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ అన్నమాట. అమ్మాయిలకి చాలా ఇష్టమైంది. ఇక్కడ అన్ని మోడల్స్ లైక్ సల్వార్ సూట్స్, పంజాబీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి కలర్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో, అండ్ షరారాస్, లాంగ్ ఫ్రాక్స్. ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ చికెన్ కర్రీ కుర్తాస్ అన్నమాట. ఇవన్నీ చూడంగానే ఇది వచ్చేసింది. कितने का है ना? 600 అంట ఫ్రెండ్. అండ్ ఇవి వచ్చేసి లాంగ్ కుర్తాస్. సో ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లాంగ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయిలు వీటికి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. సో లాంగ్ స్కర్ట్స్ అండ్ వెస్టర్న్ టాప్స్ మోడల్స్ అయితే చాలా 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 బాగున్నాయి. సో స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా ప్రైస్ రేంజ్ అవన్నీ కూడా రేట్స్ పెట్టలేదు, బట్ మేబీ రేపు అలా ఫిక్స్ చేస్తారు అనుకుంటా. సో ప్లాజోస్, చికెన్ కర్రీ, సో కంప్లీట్గా వెస్టర్న్ ఎవరైతే బాగా ఇష్టపడతారో సో వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. చాలా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ స్టాల్లో. అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ క్యూట్ అన్నమాట. సో చాలా పెద్ద స్టోర్ ఇది, కంప్లీట్ వెస్టర్న్ కి సంబంధించింది.
సో లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, మినీస్ అండ్ ఈవెన్ కుర్తాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్ కలర్స్. అండ్ ఇప్పుడు ఆలియా కట్ కుర్తాస్ ఫేమస్ కదా, మనకి ట్రెండింగ్ కదా, సో ఆ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కుర్తా సెట్స్. సో బ్యాగ్స్ అంటే ఎవరికైతే చాలా ఇష్టమో, లైక్ క్లచెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న బ్యాగెట్స్ అవన్నీ కూడా ఇక్కడ లైక్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి స్టోర్కి వస్తే కనుక పక్క ఫిదా అయిపోతారు, ఇది తీసుకోకుండా వెళ్తాను అన్నట్టు లేదు. అండ్ ఈవెన్ జీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో యాంకిల్ ఫిట్ జీన్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో. సో అమ్మాయిలు KGN రెడీమేడ్ బ్యాగ్స్, వెస్టర్న్ అవుట్ఫిట్ అండ్ ముంబై ఫ్యాన్సీ బ్యాగ్స్ అన్నమాట. సో ఈ ప్లేస్ లో చాలా 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 బాగున్నాయి మోడల్స్. మీరు ఒకవేళ ఎగ్జిబిషన్ వస్తే కానీ ఖచ్చితంగా KGN కి విజిట్ చేయండి. వెస్టర్న్ అవుట్ఫిట్స్ కి, ఇండియన్ అన్ని మోడల్స్. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. కంప్లీట్ సెట్ ఇంకా సెట్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే కాబట్టి ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి బ్లాంకెట్స్ అట్లాంటి మోడల్స్. అండ్ ఇప్పుడు మన వింటర్ సీజన్ కి ఇలాంటి స్వెట్ షర్ట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. సో గైస్ ఈ జాకెట్ ఓన్లీ ఫర్ 300 అంట. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో వింటర్ లో అసలు క్రేజీ కనిపించాలంటే జస్ట్ ఫర్ 300 రూపీస్ ఏ దొరికేసాయి. నాకు నచ్చినవన్నీ కూడా ఇగో ఇలా వస్తాయి. లాంగ్ జాకెట్స్ అన్నమాట. లోపల క్రాప్ టాప్స్ వేసుకొని ఇట్లాంటి ప్రిఫర్ చేసుకోవచ్చు. స్టైల్ కి స్టైల్, వింటర్ వేర్ లాంటిది. సో ఇవి మన వింటర్ వేర్ స్వెట్ షర్ట్స్ అన్నమాట. జస్ట్ ఫర్ 300. ట్రెండ్ కి ట్రెండ్ క్రేజీ కనిపిస్తాం ఇట్లా. సో ఇక్కడ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. జస్ట్ ఫర్ 300. కంప్లీట్ గా శారీ స్టాల్, ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో అందరూ అక్కడ చాలా బిజీగా శారీస్ అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారు. అండ్ ఫ్యాన్సీ స్టోర్కి వచ్చేసింది. ఇది కంప్లీట్ గా వెస్టర్న్ కి సంబంధించిన లాంగ్ ఫ్రాక్స్. ఈ మోడల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ స్లీవ్స్ అన్నమాట. ఇవి ఇన్స్టాగ్రామ్ లో. ఇది పిక్ ఎనీ 3 for 1800 అంటే. ఒకటి కొనుక్కుంటే 700, 3 కొనుక్కుంటే 1800. సో ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. అసలు కలర్స్ చూస్తారు ఎంత బాగున్నాయో. సో జంప్ సూట్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. దాంట్లో కూడా లైక్ డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ స్లీవ్స్, డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి 700 రూపీస్కి. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఒకటి కొనుక్కుంటే 500 అంట, 3 తీసుకుంటే 1300. సో దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెస్టర్న్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా పక్కా ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది ఎగ్జిబిషన్లో. ప్రతి ఒక్కటి కూడా అలా చూస్తూ ఐస్కి ఒక హ్యాపీనెస్ వచ్చేస్తే నేను అమ్మాయిలకి అయితే చెప్పనవసరం లేదు. బ్లాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, జుత్తీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ, అసలు ఇక ఒక్కటా రెండా ఏవి చూసినా కానీ మేము చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఈ స్టాల్స్ అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. సో ఇవి అన్స్టిచ్, మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా అన్ని ట్రెండింగ్ మోడల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూద్దాం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో. చలో. సో గైస్ ఇది కంప్లీట్ గా JN ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట. ఇక్కడ మనకి బ్రాండ్స్ అటు అమ్మాయిలకి, పిల్లలకి, మెన్స్ కి అన్నిటికీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీరు టీ-షర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, డైలీ వేర్ అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేబీ ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫర్ కిడ్స్ అండ్ లేడీస్ వేర్. చాలా మట్టుకు అయితే ఈసారి నేను చూస్తే కనుక అన్ని వెస్టర్న్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఎగ్జిబిషన్లో. సో ఇప్పుడు జాకెట్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ప్లమ్ టాప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మన హోమ్కి కావాల్సిన సామాన్. సో లగ్జరియస్ లైఫ్ మనకి ఇట్లా ఉంటుంది కదా, ఇలాంటి కుషన్ కవర్ కావాలి, ఇలాంటి బెడ్ కవర్ కావాలని, సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి రాజస్థాన్ సూట్స్. ఇంకా ఓపెన్ చేయలేదు, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా ఆల్మోస్ట్ లైక్ 2400+ స్టాల్స్ ఉన్నాయంట. మరి ఆ వీడియోలో అంటే ఈ వీడియోలో అన్ని కవర్ చేస్తామో లేదో చూద్దాం. ఇంకా స్టాల్స్ అయితే ఇంకా చాలా ఫిల్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ డే కాబట్టి సో నార్మల్గానే ఉంది. జనాలు కూడా ఎక్కువ ఎవరు లేరు. జస్ట్ స్టాల్స్ వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. జనాలు అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసి ఈవినింగ్ 6 తర్వాత జనాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈరోజు. అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఆబ్వియస్గా వచ్చేస్తారు. సో వీక్ డేస్లో మాత్రం మీరు ఎగ్జిబిషన్కి రావాలంటే 3 PM నుంచి 10:30 PM వరకు ఉంటుంది. అదే వీకెండ్స్లో అయితే 3 PM నుంచి 11:30 PM వరకు మనకు ఎగ్జిబిషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది Feb 15th వరకు ఉంటుంది అనమాట. సో Jan 1st నుంచి తీసుకొని Feb 15th
45 days ఉంటుంది ఎగ్జిబిషన్. సో ఎవరైనా రావాలి అనుకుంటే కూడా రావచ్చు. అక్కడైనా బిజీగానే ఉంటాడండి. నేను ఇక్కడ చాలా బిజీ ఉన్నాను ఇట్లా శారీస్ చూసుకుంటూ. సో ఇక్కడ శారీస్ చూడండి, ఫ్యాన్సీ శారీ సిల్క్ అండ్ కాటన్ 350 రూపీస్ అంట. సో ఇందులో కూడా లైక్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది, 350 రూపీస్కి అంట. ఎంత బ్యూటిఫుల్ ఉంది, లైక్ లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, శారీ కూడా వేసుకోవచ్చు. అండ్ కరెంట్ ట్రెండింగ్ లావెండర్ కలర్. ఓకే. అండ్ ఈ శారీ హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి జస్ట్ ఫర్ 200 అండి. మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు హ్యాండ్లూమ్ ఇష్టపడి ఉంటారు కదా, జస్ట్ ఫర్ 200. సో ఇవన్నీ కూడా చందేరి కాటన్ శారీస్ అండి, జస్ట్ ఫర్ 550 అంట. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇంకా శారీస్ ఆర్ లవ్ అన్నమాట. సో చాలా అంటే చాలా శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి రాజస్థానీ శారీస్ కూడా ఉన్నాయి 750 రూపీస్కి. అండ్ మైసూర్ శారీస్ 1450 రూపీస్కి అంట. అసలు ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వావ్. అండ్ ఇవి నార్మల్ కాటన్ శారీస్ కల్కటా నుంచి వచ్చినవి 750 రూపీస్ అంటే లైక్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి, ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి, ట్రెండింగ్గా కూడా ఉన్నాయి. అండ్ నెట్ శారీస్ వచ్చేసి కొంచెం 450 ఆ రేంజ్లో, ఆ రేంజ్ ప్రైస్లో ఉన్నాయి అనమాట. సో చాలా శారీస్ అవైలబుల్ ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్కి. ఒకసారి వస్తే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. సో అయాన్, ఈ 2024 అంటే ఈ సంవత్సరానికి ఈ నుమాయిష్ స్టార్ట్ అయ్యి 83 years కంప్లీట్ అయిందంట. అంటే 84th year కి మనం ఎంటర్ అవుతున్నాం. సూపర్. ఎప్పుడన్నా తెలుసా దీని గురించి? తెలియదు నాకు. అంటే ఎగ్జిబిషన్ రావాలి, బొమ్మలు కొనుక్కోవాలి, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టాలి, ఏడవాలి, కింద పడి అని చెప్పి ఏడ్చి కొనిపించుకోవాలి, ఇవే తెలుసు మనకు. మనకి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టారు ఏంటి అనే విశేషాలు అస్సలు అవసరం లేదు. సో ఎగ్జిబిషన్ గురించి మాట్లాడితే ఇది అప్పుడు జమానాల 83 years బ్యాక్ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడైతే జస్ట్ నార్మల్ గా ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లా ఉండే 2009 వరకు. దాని తర్వాత నుమాయిష్ గా మారింది. నుమాయిష్ అంటే అర్థం ఏంటి తెలుసా? అదొక ఉర్దూ వర్డ్ అంట. ఏంటంటే కంప్లీట్ గా ఇదొక ఎగ్జిబిషన్, అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అట్లా డిస్ప్లే చేసేది. సో ఇట్స్ నుమాయిష్. ఎంత రాయల్ గా ఉంది. సూపర్. సో ఇంకా ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటి అంటే నాకు తెలిసి మొత్తం ఇక్కడ కవర్ చేయలేము మేము. ఆల్మోస్ట్ యూనో చాలా పెద్ద ఎగ్జిబిషన్ అన్నమాట. సో అయినంత వరకు అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాము. సో అక్కడ సైడ్ కూడా వెళ్ళాలి. ప్లే సెక్షన్ కూడా ఉంది ఇక్కడ, షాపింగ్ సెక్షన్ ఉంది, ఫుడ్ సెక్షన్ ఉంది. ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టేలాగుంది. సో అయినా కూడా ట్రై చేద్దాం మనం. ఆల్మోస్ట్ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎండ కూడా సంపేస్తుంది తెలుసా, సూర్యుడు మొత్తం నా మీదే ఫోకస్ చేసినట్లుగా ఉంది అసలు చెప్పాలంటే. ఎగ్జిబిషన్ కావాలంటే మంచి గట్టి దేశాలు, ఎందుకంటే 2400 స్టాల్స్ తిరగాలి, ఓపిక ఉండాలంటే కనుక ఆ మాత్రం ఫుడ్ చాలా అవసరం. సో నాకు తెలిసి కొంచెం ముందలకు పోగానే ఇక్కడ నుంచే కనిపిస్తుంది నాకే మన సెక్షన్ వచ్చింది అక్కడ. సో ఎంటర్టైన్మెంట్ షాపింగ్ కి పిల్లలకి అయితే పండగ. పిల్లలకి పండగ, పేరెంట్స్ కి జాబ్ కి పెద్ద బొక్క. నువ్వు ఎప్పుడైనా ఆ జైన్ వీల్ ఎక్కినావా? లే ఒక్క పెళ్లి కూడా కాదు. అది మన బ్రహ్మానందం గారు ఆపండ్రో సేమ్ అట్లనే ఉంటుంది ఆ పొజిషన్ కూడా. ఒకసారి ఏమైంది తెలుసా, ఇళ్ళనే మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పడితే మా ఫ్రెండ్ వెళ్ళిండు అనమాట. నేను ఎక్కుతా అన్నాడు. సరే అని చెప్పి కింద మాట్లాడి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఉండేలాగా ప్లాన్ చేసినాం. ఒక అమ్మాయి వచ్చింది, అయితే మావాడు ఎక్కేసిండు. నాకు భయం, నేను వెళ్ళలేదు. మావాడు ఎక్కేస్తే ముందర అమ్మాయి ఉంది అని చెప్పి 3 చుట్టూలు తిరిగినాక వచ్చి అని చెప్పి మొత్తం ఆడి మీద కక్కేసింది. ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం బిగులు. మనకి ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉన్నా అవతల ఎట్లుంటారో తెలియదు. అంతే కదా మరి. ఆవిడకి కడుపులో తిప్పేసింది, ఆడు స్పీడ్ గా తిప్పేసినాడు. మొత్తం కిందికి వచ్చేసరికి నవ్వి చచ్చిపోయినా. నేనైతే బాగా అయిందా ప్లాన్ చేసినావు కదా కింద ఆడతాను మాట్లాడి అని చెప్పి. సూపర్. అయితే ఇట్లాంటివి ఎన్నో ఎగ్జిబిషన్ కోసం మస్తు మెమరీస్ గుర్తొస్తాయి. మీ మెమరీస్ ఎందుకు కూడా ఒకసారి షేర్ చేసుకోండి అనమాట. ఇక్కడ మనము కిచెన్ వేర్ దగ్గర ఉన్నాం. ప్లాస్టిక్, స్టీల్, అన్ని టైప్స్ ఆఫ్ క్రాకరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్లవర్స్ ఎక్సెట్రా అంట. సో ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మాకు షాపింగ్ చేయాలంటే మస్తు కష్టం అనిపిస్తుంది అబ్బా. సో ఇట్లాంటివి ఏదైనా మెషిన్ ఫాస్ట్ గా చేసేస్తే షాపింగ్ చాలా ఈజీగా అయిపోతుంది, కూర వండుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఇది మీకు బెండకాయ, బీన్స్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ పొడుగా ఏదైనా తొందరగా ఇట్లా ఒక సెకండ్లోనే కట్ చేసుకోవచ్చు. దొండకాయ వాడాలా, దొండకాయ కూడా సూపర్గా ఇట్లా పొట్టు తీయాలా, పొట్టు కూడా తీసుకోవచ్చు. 2 in 1 డీలర్ కమ్ కటర్, ఓన్లీ 100 రూపీస్. ఇంకా మీరు ఇది స్లైసర్, ఇది చాలా మంచి ఐటమ్. దీంట్లోనే మీకు అన్ని కూరగాయలు కట్ అవుతుంది. ఆనియన్స్ కి చాలా స్పెషల్. ఇట్లా జస్ట్ కూర్చాలా దీంట్లో.
ఇది సేఫ్టీ హోల్డర్ ఉంటుంది, దీనికి ఇట్లా వచ్చేసి ఇట్లా కట్ చేయాలి. స్లైసెస్ సలాడ్కి బిర్యానీకి ఒక సెకండ్లోనే వాడచ్చు. మీకు కర్రీస్కి ముక్కలు కావాలంటే జస్ట్ దీనికి ఇట్లా కాట్ పెట్టుకోండి. కాట్ పెడితే మీకు కర్రీస్ కోసం ఒక సెకండ్లోనే పీసెస్ ముక్కలు మొత్తం లాస్ట్ వరకు కట్ అవుతుంది. కొంచెం కూడా వేస్ట్ కాదు, చేతులు అన్ని సేఫ్టీ ఉంటుంది. ఆనియన్స్ అనేది కాదు మీకు ఇట్లా క్యాబేజ్, దొండకాయ, బెండకాయ ఆల్ ఐటమ్స్. క్యాబేజ్ చాలా కష్టం అవుతుంది చేతిని కట్ చేయడానికి, దీంట్లో ఒక సెకండ్లోనే మీకు అయిపోతుంది. ఏ మిషన్తోనే ఇట్లా క్యాబేజ్ రాదు. చిన్న ముక్కలు కావాలా ఇట్లా మంచూరియా కోసం, అది మంచూరియా కోసం ఇది చిన్న చిన్న కూడా అయిపోతుంది. ఇట్లా చిప్స్ కానీ అన్నీ వాడచ్చు మీరు. ఇట్లా చిప్స్ చూడండి, ఇది ఆలూ చిప్స్ పిల్లలకి చాలా బాగా ఇష్టం. ఇది ప్లేన్ చిప్స్, దీంట్లోనే లేస్ కావాలా లేస్ కూడా వస్తుంది. ఇది ఒక సెకండ్లోనే లేస్. ఇంకా మీరు దీంట్లో హార్ట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ కావాలా, డిజైన్ చిప్స్ అంటే ఇట్లా బ్యాక్ సైడ్ ప్రెస్ చేసి కట్ చేస్తే ఇట్లా హార్ట్ చిప్స్ కూడా వస్తుంది. ఓకే, ఐటమ్స్ కట్ చేసుకోవచ్చు, చాలా సూపర్ ఉంటుంది. చాలా మంది దీని ప్రైస్ ఇది ఓన్లీ 250 రూపీస్. ఇది కలిపి సెట్ వస్తుంది. 250 రూపీస్ లోనే సెట్. 250 రూపీస్ కి మొత్తం సెట్ అంటండి, అసలు మామూలుగా లేదు కదా. చాలా సూపర్, చాలా బెండకాయ, ఆనియన్, దొండకాయ మీకు నచ్చింది. ఇదైతే చాలా బాగుంది. లేస్ కోసం, ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో లోపల పోయి చూద్దాం ఎలా ఉన్నాయో రండి. గైస్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో యూస్ చేసుకునే సామాన్ అనమాట. ఈ డబ్బా ఓన్లీ 25 రూపీస్ అంట, పెద్ద డబ్బాలు 60 రూపీస్. సో అట్లా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్లేట్స్, డబ్బాలు, బాస్కెట్స్, క్లిప్స్ అంటే మొత్తం ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి జల్లీలు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు తెలుసా? ఇట్లా చందమామ చూడండి కాదు, ఇది బాస్కెట్. ఇది ఓకే, ఇది కంప్లీట్ గా స్టీల్ సామాన్. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇట్స్ బిగ్ స్టాల్ అన్నమాట. మీకు నచ్చినవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి 70 రూపీస్ కి అంట. పట్కార్, ఇది నాకు తెలిసి ఇది ఏందో పట్కార్ కాదు, చిన్నప్పుడు వాత పెట్టేటోళ్ళు దీంతోనే, దాంతోట వేడి చేసి మరి. సో ఇది జస్ట్ ఫర్ 50 రూపీస్ అంట. స్టీల్ గ్లాస్ బాగున్నాయి. చాలా 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 బాగున్నాయి. ఇది జస్ట్ ఫర్ 270 రూపీస్ అండి. మనము మసాలా దంచుతాం కదా, 270 రూపీస్ అంట. ఈవెన్ లైక్ 150 చిన్న సైజ్ లో, 180 అంటే సైజెస్ బట్టి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు గ్రిల్ చికెన్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇది జస్ట్ ఫర్ 80 రూపీస్ అంట. బార్బిక్యూ. సో 3 స్టాండ్ అంటే మనం ఏమంటారు ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, ఆలూస్ కి, వెజిటబుల్స్ కి ఆ స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ చాలా 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 మోడల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అది చూడగానే చాలా కలర్ఫుల్ కనిపిస్తున్నాయి. సో మన ఇంట్లో ఇలా ఇంటీరియర్ ఇలా ఫ్లవర్ వాస్ కి డెకరేట్ చేసుకోవడం, ఇవన్నీ జస్ట్ ఫర్ 140 రూపీస్, 150 రూపీస్, 170 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. అండ్ ఈ సెక్షన్ మాత్రం పిల్లల్ని అసలు తేవద్దు, ఎందుకంటే బొమ్మలు చాలా 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 బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ వీడియో కాల్లో చూపించేస్తున్నారు కూడా ఏ బొమ్మలు తీసుకోవాలని. డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా రండి, 90 రూపీస్. ఇది ఇలా మసాజ్ చేసుకోవడానికి సూపర్. సో గైస్ ఇవన్నీ కూడా కాశ్మీర్ నుంచి వచ్చిన సల్వార్ సూట్స్ అన్నమాట. సో కాశ్మీరీ సూట్స్ చాలా 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 ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ అన్స్టిచ్డ్ ఉంటాయి, మనం స్టిచ్ చేసుకోవాలి. చాలా మంచి ప్రైజెస్కి కూడా అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా. అండ్ ఈవెన్ కాశ్మీరీ షాల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ బట్ సీరియస్గా చెప్పాలంటే లైక్ డిఫరెంట్ స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం, అండ్ దట్ టు ఈ 45 days ఏమంటారు కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. బట్ సీరియస్గా ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ అనేది నిజంగా చాలా అవసరం అండి. లైక్ ప్రోడక్ట్స్ని కానీ, స్టేట్స్ని కానీ, వాళ్ళ వాటన్నిటిని కూడా ఇట్లా ప్రొజెక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఖాసియత్ ఏందని చూపించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఏమంటారు పెద్ద విషయం. అండ్ ఇంకా ఈ 2024 ఈ ఎగ్జిబిషన్కి స్పెషాలిటీ ఉందంట, మరి అదేంటో మాట్లాడదాం. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా అమ్మాయిలకి సంబంధించిన సల్వార్స్, తర్వాత షాల్స్ అండ్ అన్స్టిచ్ సూట్స్, కుర్తాస్, చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇండియన్, వెస్టర్న్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మా ఫేవరెట్ సెక్షన్ ఇంపార్టెంట్, నా ఫేవరెట్ సెక్షన్ ఇక్కడ చూసారా, చికెన్ అంట సార్. ఇక్కడ పఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆలూ పరాటా కూడా ఉందంట, బట్ ఓన్లీ 110. జస్ట్ 110. జస్ట్ అయిపోయినావా? ప్రైస్ చూసి ఇప్పుడే ఆకలైందా? ఇప్పుడే ఆకలైంది.
సూపర్ అమ్మ. అండ్ ఇక్కడ షుగర్ క్యాన్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని ఎంజాయ్ చేయడానికి ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకా స్టాల్స్ అన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు, అన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. వేరే వేరే ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం 2400 స్టాల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేయాలంటే నాకు తెలిసి కాని పని. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మాత్రం వీడియో చూస్తుండండి, చూపెట్టడానికి ట్రై చేస్తాం. అండ్ చూసారా ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి మీలాంటి వాళ్ళకు. ఓపెన్ చేయలే, ఓపెన్ చేస్తారు రాగండి, ఈవినింగ్ వరకు అన్ని ఓపెన్ అయిపోతాయి. అమ్మాయిలు అందంగా కనిపించాలంటే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలన్నమాట. అదే అబ్బాయిలు అనుకో జస్ట్ షర్ట్ ప్యాంట్ వేసుకొస్తే సరిపోతుంది. మేము ఏం వేసుకోకపోయినా మేకప్ చాలా అందంగా ఉంటాం. ఓకే నేచురల్ బ్యూటీస్. ఏ హలీం స్పాట్ పిస్తా హౌస్ కూడా ఉంది. మనం కొంచెం అట్లా ముందుకు వెళ్తే లైక్ ఇంకా స్టాల్స్ ఓపెన్ అయి ఉన్నాయి, చూద్దాము. చూడు దుబాయ్ కూడా వచ్చినాం మనం. కాదు, దుబాయ్ నుంచి వాళ్ళు వచ్చారు. ఓకే, దుబాయ్ నుంచి వాళ్ళే వచ్చారంట. కానీ అక్కడికి వెళ్తే మనం దుబాయ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో ఇది పిస్తా హౌస్ అన్నమాట. సో హలీం కూడా అవైలబుల్ గా ఉంటుంది. నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన పోలీస్ అన్నలు కూడా ఉన్నారు అక్కడ. సో ఇది ఇంకో వేరే సెక్షన్ ఇది. సో ఆల్మోస్ట్ షాపింగ్ అంటే మాత్రం మాట్లాడుకుంటారు ఇక్కడికి వస్తే నాకు తెలిసి. ఏమంటారు రోజా? అంతేగా మరి. నా కళ్ళు అయితే మొత్తం ఆ బట్టల మీదే ఉన్నాయి. 550 అంటే ఏదో కనిపిస్తుంది. పెట్టకమ్మా, బట్టల మీద పెట్టకు, బట్టల మీద అస్సలు పెట్టకు నువ్వు. అమ్మాయిలకి పెద్ద పెద్ద గిఫ్ట్ల మీద ఉండదు, ఇలాంటి చిన్న చిన్ని వాటి మీద ఉంటాయి. జస్ట్ 200 అంట కుర్తా, అంతే. అమ్మాయిలు నేను చెప్పానంటే మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైజే ఉన్నాయి. సో ఇదైతే 200. చూడండి ఇక్కడ ఇది 150 అంట. 3 తీసుకుంటే 400. ఇది 200. ఇది 500. ఐ సీ. లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. వీటి ప్రైజెస్ మెన్షన్ చేయలే కానీ చాలా బాగున్నాయి తెలుసా. అసలు లాంగ్ స్కర్ట్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఇదిగోండి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రైజెస్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి సూపర్ అండి. ఈజీగా ఉంటుంది, అడగాల్సిన అవసరం లేదు. ఇది ఎంత అది ఎంత అని చెప్పి చూసుకొని నచ్చితే వెళ్ళి కొనేసుకోవడమే. సో ఇక్కడ ఇది 250 అంట. ఇది చూసారా. సో ఆల్మోస్ట్ 500 లోపల ఉన్నాయి అనుకుంటా కదా. ఆల్మోస్ట్ అన్ని 500 లోపలనే ఉన్నాయి. లాంగ్ కుర్తాస్, యాంకిల్ లెంత్ లెగిన్స్ అయితే జస్ట్ ఫర్ 200 రూపీస్ అంట. అంటే ఇక్కడ ఇండియన్ కూడా ఉన్నాయి, వెస్టర్న్ కూడా ఉన్నాయి అన్నమాట. సో క్యాజువల్స్ వేసుకోవాలనుకుంటే కాలేజ్ వేర్ కి చాలా బాగుంటాయి ఇవి. సో ఇది 550. దిస్ వన్ ఇస్ 550 డూడ్. ఇది 200, 550. ఇక్కడ 550 కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్యాజువల్స్, కాలేజ్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కుర్తాస్. अच्छा ये सेट है. अच्छा क्या प्राइस है इसका? पूरा 800 का सेट है. अच्छा 800 సెట్ అంటండి. లోపల ప్లాజో ఇంకా చున్నీ కూడా ఉంటుంది. లైక్ డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది జస్ట్ ఫర్ 550 అంటండి. కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. ఇది కూడా ప్లాజో సెట్ జస్ట్ ఫర్ 550. 3 పీస్ సెట్. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ ఎగ్జిబిషన్ అంటే ఈ రేంజ్ లో లేకపోతే ఎలా? సో గైస్ ఇది తెలంగాణ స్టోర్స్ అన్నమాట. చూస్తున్నారా అక్కడ కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి, బ్యాంగిల్స్ దగ్గర నుంచి, శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చికెన్ కర్రీ కుర్తా సెట్స్ అన్నమాట. ఈ స్టాల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇది కూడా బ్యూటీకి సంబంధించిన సెట్స్. అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా ఫస్ట్ డేనే కదా, అందుకే మనకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చేసినారు. అండ్ ఇవి వచ్చేసి డిన్నర్ సెట్స్ అంట అండి. చూసినారా ఇంకా అంటే ఇంకా కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేదు. జస్ట్ ఓన్లీ శాంపిల్ పీసెస్ వరకు అన్ని బయట పెట్టినారు. ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు. మేబీ సెకండ్ డే. ఇదిగోండి ఈ గలీలకు మాత్రం మీ పిల్లల్ని తీసుకురాకండి. ఫస్ట్ చెప్పేస్తున్నా, నేను వెళ్ళొస్తా. నీకోసం కాదమ్మా, పిల్లల కోసం. అది పిల్లల కోసం అంటే నా కోసం అన్నట్టేగా. ఓకే, ఇక నేనేం మాట్లాడా, ఇక తగ్గేదిలే. ప్రస్తుతానికి అయితే మేము ఫుడ్ సెక్షన్ పోవాలని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాం ఇక్కడ. ఆకలి మాత్రం చాలా అవుతుంది. ఆల్రెడీ 4 అవుతుంది, మేము ఇంకా ఏం తినలేదు కూడా. అంతేనా? అంతే అండి. ఎగ్జిబిషన్ మాయలో బడి బట్టలు చూసి సగం కడుపు నిండింది. నాకు నిండలేదు సార్, నాకు నిండలేదు, నాకు ఆకలే అవుతుంది. గైస్ అవి నీకు కనిపిస్తున్నాయి కదా పాండాలు, అవన్నీ కూడా అవి యాక్చువల్లీ మనం ఫ్రీగా గెలుచుకోవచ్చు అన్నమాట. ఫ్రీగా గెలుచుకోవద్దు, గేమ్స్ ఆడి డబ్బులు కట్టి గేమ్స్ ఆడితే. లాస్ట్ టైం ఆడినప్పుడు తెలుసా ఒక్కటి కూడా పడదు. పడదు అది పడతలేదు.
ఏమైనా అబ్బాయి అనుకున్నావు అది పడడానికి అబ్బాయిలు కూడా పడతలేరు. సో ఇది అయిపోయింది, మన అబ్బాయిలు పడే ఏజ్ పోయిందమ్మా. హలో డోంట్ టాక్ అబౌట్ ఏజ్. ఓకే ఓకే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడొచ్చు. సో 1 బాల్ 150 రూపీస్ అంటే 5 బాల్స్ 400 రూపీస్. 400 అంట. అది ట్రై చేద్దామా? బాస్కెట్ లో వేస్తే ఇదో బొమ్మ ఇస్తారు, బొమ్మ గెలుచుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ 2 balls 150 అంట. ఇక్కడ అయితే ఇక్కడ కూడా గెలుచుకోవచ్చు. ఇది మొత్తం కిడ్స్ ప్లే సెక్షన్ ఇది. సో సేమ్ అంతే ఉంది. 1 ball 150, 5 balls 400. కాశ్మీరీ సాఫ్రన్ హనీ, కాశ్మీరీ ఆల్మండ్, మొత్తం కాశ్మీర్కి సంబంధించింది. డ్రై ఫ్రూట్స్, లో డ్రై ఫ్రూట్స్ అంట. మేబీ ప్రైజెస్ పరంగా లో ఉందేమో. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ షాప్స్. సో ఇక్కడ హనీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అనుకోండి. ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుంచి వచ్చారు కదా, ప్రతి స్టేట్ నుంచి వచ్చిర్రు, ఆల్ ఓవర్ ఇండియా. బిఫోర్ ఎట్లుంటాయి అంటే ఈవెన్ లైక్ పాకిస్తానీ స్టాల్ కూడా ఉంటుండే అంట. ఓకే, తర్వాత ఇక అనివార్య కారణాల వల్ల తీసేసారా? పాకిస్తానీ స్టాల్ లేదు, లేకపోతే పాకిస్తానీ సూట్స్, పాకిస్తానీ కుర్తాస్ అన్ని అన్ని కూడా ఉంటుండే అనమాట. లైక్ హెవీ ఎంబ్రాయిడరీ ఉంటాయి కదా, సో అలాంటి కుర్తాస్. సో దాన్ని ఇప్పుడు మన రాజస్థానీ కుర్తాస్, కాశ్మీరీ స్టాల్స్ అలా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అందరూ వీడియోస్ లో బిజీగా ఉంటారు. సో వచ్చేసినాం ఎగ్జిబిషన్ స్పాట్ కి. సో ఇక్కడ కూడా అన్ని రెడీ అవుతున్నాయి. ఫస్ట్ డే కాబట్టి ఏం లేదప్ప, కానీ ఒకవేళ ఒక 1-2 days తర్వాత వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ అన్ని యూనో అవైలబుల్ గా ఉంటాయి. ఇంత ఖాళీగా అయితే అస్సలు కనిపించదు ఫ్రెండ్స్, అస్సలు తగ్గేదేలే. ఇగో నెక్స్ట్ నేనైతే దాని మీదకే నన్న ఆపండ్రో అలా ఇలా ఇట్లా ఒక రౌండ్ తిరిగి ఇట్లా వస్తుంది అంతే అంతే, సింపుల్. ఒక రౌండ్ కే కిడ్స్ ని ఎక్కిచ్చారు, బట్ అది అవైలబుల్ లో లేదు, జస్ట్ కిడ్స్ ఆడుతున్నారు అంతే. సో ఈసారి హెలికాప్టర్స్ కూడా ఉన్నాయమ్మా. ఏ ఫ్రెండ్స్, ఎట్లా రియల్ లైఫ్ లో హెలికాప్టర్ ఎక్కలే, మన కోసం కేజీఎఫ్ లాగా ఇట్లా ఏమంటారు రెస్ట్ తీసుకొని రాడు. హెలికాప్టర్ ఎక్కేసి టుక్ 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 అను ఎల్లు లోపలికి ఎక్కువ రోజా చూస్తా ఎలా ఎక్కాలి ఫ్రెండ్స్, అది పైకి అనాలి. చిన్నప్పటి నుంచి అది లాక్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఎక్కుతారని చెప్పేసి దాన్ని లాక్ వేసారు. అంటే ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కాలు పెట్టి ఇక్కడ మీరు ఇక్కడ మీ పార్ట్నర్ కూర్చోవచ్చు అన్నమాట. పార్ట్నర్ కూడా ఇది చిన్న పిల్లలదమ్మా, ఇది ఓన్లీ ఒక్కరేనా? పిల్లలు భయపడతారేమో. ఇది మనం అలా ఆకాశం అక్కడ వరకు తీసుకుపోయి మళ్ళీ ఇలా తీసుకొస్తది. ఓకే, పైకి తీసుకెళ్తుందా? మరి లేకపోతే రియల్ లైఫ్ లో ఎట్లా ఎక్కలేము, ఇక్కడ ఎక్కుదాం రండి. ఓకే, అంటే ప్రైవేట్ హెలికాప్టర్ కావాలా నీకు? హెలికాప్టర్ ఎగ్జిబిషన్ నా కోసం ఇప్పుడు ఎవరు మల్లమ్మా అప్పడాలు జాగ్రత్త అన్నట్టు పైన హెలికాప్టర్ ఏం రాదు, నేను పైసలు కట్టుకొని ఎక్కాలి. నీకు మళ్ళీ ఇంకొంచెం గాల్లో తేలాలని ఉందా? లేదు, ఇది ప్రిఫర్ చేయి. ఓకే, ఇదా? లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్, ఇటు వచ్చే లోపల నువ్వెవరో నేనెవరో అనుకుంటా. అయిపోయి ఇదైతే మామూలే అనుకోండి. చిన్నప్పుడు క్యామెల్ ఎక్కినావా? చిన్నప్పుడు క్యామిలా 10 రూపాయలకే ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి. ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకా? చాలా బాగా డిజైన్ చేశారు. ఒకటే గల్లీ తిప్పుతాడు. రోజా ఎక్కువ రోజా చూద్దాం. రోజా ఎక్కడానికి ప్రయత్నిస్తుంది, మరి ఎక్కుతుందో లేదో చూద్దాం. వద్దులేండి ఫ్రెండ్స్, క్యామెల్ ఫీల్ అవుతుంది. క్యామెల్ ఫీల్ కాదు, ఆడ స్పేస్ లేదు నీకు కూర్చోడానికి. అది ఓకే, ఇక్కడ క్యూటీ అయితే ఉంది క్యామెల్ తో. ఓకే, చిన్నపిల్లలు అయితే ఓకే పర్లేదు, చిన్నపిల్లలు. ఏసీ అక్కడ అన్ని టెస్ట్ చేస్తున్నారు చూడు, అన్ని కరెక్ట్ గా వర్కౌట్ ఉన్నాయా. సో ఇక్కడ మొత్తం ఫిట్టింగ్ జరుగుతుంది అనమాట. సో అన్ని ఫిట్ చేసి దాని తర్వాత ఫైనల్ గా ఈవినింగ్ వరకు భయ్యా కబ్ తక్ రెడీ హో జాతే పూరే 5 బజే తక్. సో 5 o'clock వరకు అవైలబుల్ లో ఉంటాయి. సో మేబీ అంటే అందరు రావడం 6 నుంచి వస్తారు కాబట్టి సో 6 కి అన్ని అవైలబుల్ లో ఉంటాయి. అండ్ ఈ సంవత్సరం అంటే మామూలుగా నుమాయిష్ లో ప్రతి స్టేట్ నుంచి వచ్చి వాళ్ళ ప్రొడక్ట్ డిస్ప్లే చేసుకోవడం అనేది ఓకే క్వైట్ కామన్. మరి ఈసారి ఈ నుమాయిష్ లో స్పెషాలిటీ ఏంటంటే తెలుసా, అంటే ఇప్పుడు వచ్చిన మన Jan 26 కానీ సంక్రాంతి పండగ కానీ, సో అట్లా చిల్డ్రన్ తో వస్తే కనుక వాళ్ళందరికీ కూడా కొన్ని కాంపిటీషన్స్, గిఫ్ట్స్ ఇచ్చేవి ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి అయితే గట్టి టాక్ నడుస్తుందప్పా. ఓకే, అట్లయితే బెటర్ కదా. అంటే మనము ఏమంటారు చిన్నప్పుడు మిస్ అయినవన్నీ కూడా
అట్లా ఇక్కడికి వచ్చి అలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఈవెన్ లైక్ పెయింటింగ్స్ కి అట్లా ఆర్టిస్టులకి ఛాన్స్ ఇస్తున్నారంట వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే మరి ఇప్పుడైతే అన్ని మనకి ఇలా స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరి నుంచి వచ్చే వాళ్ళు, కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అఫోర్డ్ చేయని వాళ్ళకి ఏంటంటే ఆ స్పెషల్ డేస్ రోజు పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఇట్లాంటి పిల్లలకి కాంపిటీషన్స్ కానీ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారంట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మంచిగా స్పెషల్ డేస్ లైక్ మనకి ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది 11, 12, 13, 14 అట్లా హాలిడేస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అట్లా ఎగ్జిబిషన్ రండి, మరి ఏదైనా ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటే కనుక పార్టిసిపేట్ చేయండి. అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఆడుంటారేమో. సో ఇక్కడ ట్రైన్ రెడీ అవుతుంది అన్నమాట. చూసారా అందరినీ కూర్చోబెట్టారు, స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇది కూడా. సో మేబీ ఒక రౌండ్ తిప్పుతారేమో, రౌండ్ తిప్పి తీసుకొచ్చి మళ్ళీ వదిలేస్తారు. చూడండి ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. సో ఈవినింగ్ వరకు ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇంకో 1-2 hours అయితే టైం ఉంది ఇంకా ఇవన్నీ స్టార్ట్ కావడానికి. సో మరి ఇంకా ఇనాగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు, మన సీఎం గారు కూడా రాబోతున్నారు. సో 5:30 అట్లా స్టార్ట్ చేస్తారంట. సో కంప్లీట్ బందోబస్తు తోటి ఇనాగ్రేషన్ అనేది అవుద్ది. సో అందరూ మన పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ కోసం. సో సీఎం గారు ఎప్పుడు వస్తారో ఏంటో అనే విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇనాగ్రేషన్ ఇక్కడే జరుగుతుంది. సో మనకైతే ఎంట్రీ లేదనుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర ఇన్విటేషన్ కార్డ్ లేదు. సో ట్రై చేద్దాం మనం ఆ విజువల్స్ కూడా తీసుకోవడానికి. మన సీఎం గారు ఇనాగ్రేట్ చేసే ఎగ్జిబిషన్ 2024ని. సో అందరూ వాలంటీర్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో గైస్ మేము ఇప్పుడు సీఎం గారి కోసం వెయిట్ చేస్తున్నాం. నేను కూడా రేవంత్ అన్న. సో సీఎం గారు వస్తారు, ఇనాగ్రేట్ చేస్తారు. మేము ఇక్కడ కూర్చొని మనం వెయిట్ చేస్తున్నాం. సీఎం గారు రాగానే ఆయనకు దూరం నుంచి హై చెప్పాలి. యాక్చువల్గా అంటే విఐపి సెక్షన్లో లేము, మనం క్యాజువల్ సెక్షన్లో. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. సో మరి అది అందరు కూడా వస్తున్నారు సీఎం సార్ చూడడానికి. మరి సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తుగా ఉందన్నమాట, ముందరకు రానియట్లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. కొడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ తక్కువ చేస్తే. ఆల్రెడీ ఆయన మా రోజున ఒకటే గోరు కాస్తుండే ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి. మామూలుగా లేడనమాట ఆయన కూడా, ఇంత పెద్ద పొట్ట వేసుకొని ఈయన కొట్టించే ప్రయత్నంలోనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన ఇలాగో చూస్తున్నాడు కదా 2 రోజులకు తగిలిస్తే అయిపోద్దని. పగలు ప్రతీకారాలు ఉంటే తర్వాత ఇలాంటి ప్లేస్ లో వచ్చి స్టంట్లు వేయకు, ప్రాంకులు చేయకు. ఆయన దగ్గర గన్ను కూడా ఉందోడు పెద్దది, కాల్చి పడేస్తాడు. 2 బుల్లెట్లు. 2 అంట కరెక్ట్, ఈయన కొట్టి నా కొట్టి. సో కలుద్దాం మన సీఎం గారిని కూడా. రేవంత్ మీరు కల్పిస్తున్నారు. రేవంత్ గారిని కలుద్దాం అనే దాని గురించి చెప్తున్నాను. కలుద్దాం అంటే అది కాదు, ఇక్కడ నుంచి నువ్వు ఫేమస్ కావాలంటే రేవంత్ అన్న అని వీళ్ళు. ఓకే సూపర్, పిలిచేద్దాం. Request the students of Vanita College to render the prayer. I request the dignitaries on the dais and others kindly to rise, please. श्यामला मातरं वन्दे मातरम्. Now I request Shri Enugula Rajendra Kumar Garu
Honorary Treasurer, Exhibition Society, to welcome Shri D. Sridhar Babu Garu, the President, Exhibition Society, and the Honorable Minister for Information Technology and Industry, Shri D. Sridhar Babu Garu, President, Exhibition Society, and Honorable Minister for Information Technology and Industry, Government of Telangana, Shri Ponnam Prabhakar Garu, and others to join, sir. Lighting the lamp has significance. We notice that the flame of a lamp is pointed upwards despite Mother Earth's attraction, indicating that the light of knowledge will take us to higher goals in life. A single lamp can light many other lamps while retaining its originality. So is the case with the spirit of exhibition, commonly known as Numaish. So let us all share the spirit of exhibition to enrich our experiences. The Honorable Chief Minister of Telangana State to give the inaugural address. Sir, please. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు గౌరవ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా ఈ నుమాయిష్ అభిమానులు, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి, భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగు పడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము, కాశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. చూసినావా అప్పటి నుంచి అయితే జనాలు లేరు, కానీ ఇప్పుడు మెల్లమెల్లిగా క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో డే 1 ఫ్రీ ఎంట్రీ అండ్ ఆల్మోస్ట్ మనం కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదు అని చెప్పారు కదా, సో అలాంటి స్టాల్స్ అవన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. సో ఇక్కడ పీచ్ మిఠాయి దగ్గర నుంచి మిర్చి బజ్జీ దాకా అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకొంచెం సేపు మనం ఇక్కడే ఉన్నాం అనుకో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం. అంతే న్యూ ఇయర్ అంతా రోడ్డు మీద అయిపోతుంది. చూసారా చిన్న పిల్లల్ని వేసుకొని ఎలా వస్తున్నారో ట్రాలీలు తీసుకొని. ట్రైన్ చూసారు కదా, అంటే చాలా ఏమంటారు కవర్ చేయడానికి ఉంటది కాబట్టి నడవని వాళ్ళు ఏంటంటే మెల్లిగా ఇట్లా ఆ ట్రైన్ తీసుకోవచ్చు. ఈవెన్ లైక్ మనకి జూ పార్క్ లో ఉంటది కదా, అట్లా వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. మేబీ టికెట్స్ అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మా లెక్క నడుస్తా అంటే కనుక ఇట్లా బయటకు వచ్చేయచ్చు అనమాట. ఎగ్జిబిషన్ మొత్తం నడిచి చూడాలి, అలా ఎంజాయ్ చేయాలి, కాలు నొప్పులు తెచ్చుకోవాలి అంటే అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఇంటికి వెళ్ళాకమ్మా అయ్యో ఆహా నాన్న తాత పెద్ద నాయన ఆ తాత ఈ తాత అందరు గుర్తొస్తారు.
మరి అది ముచ్చట వీడియో చూస్తున్నారు కదా. సో మన సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ ని. సో నాంపల్లిలో జరుగుతుంది. Jan 1st నుంచి తీసుకొని Feb 15th వరకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయంటే ఇక్కడ ఇది అని కాదు, ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ లోనే ఉంది. లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ దగ్గర నుంచి, క్రాకరీ దగ్గర నుంచి, షాపింగ్ దగ్గర నుంచి, గేమ్స్ దగ్గర నుంచి, ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి, మాటలు లేవు మాట్లాడడం లేవు, అన్ని ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మీరు ఎక్కువ ఎంజాయ్ చేయగలరు అనమాట. అండ్ వీకెండ్స్ లో చెప్పా కదా, వీక్ డేస్ లో అయితే 3 PM నుంచి తీసుకొని 10:30 PM వరకు ఉంటది. అదే వీకెండ్స్ లో అయితే 3 PM నుంచి తీసుకొని 11:30 PM వరకు అవైలబుల్ గా ఉంటది మన ఎగ్జిబిషన్. సో మీరు రావచ్చు, పిల్లల్ని తీసుకొచ్చిన కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది. అండ్ ఇందాక రోజా చెప్పినట్లుగా యూనో ఫెస్టివల్స్ కి మన Jan 26th కి కొన్ని మెయిన్ ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి అందులో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి కొన్ని డీటెయిల్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. రైట్, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనకి సంక్రాంతి ఉంది కదా, ఇవాళ సంక్రాంతికి కూడా మన ముగ్గులు కాంపిటీషన్ ఇలాంటివన్నీ అవుతుంటాయి కదా. సో వాటిని కూడా అరేంజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఎవరైనా ముగ్గులు వేయాలి అంటే ఇంటి ముందు వేసే ఆ బ్యూటిఫుల్ ముగ్గుల్ని ఇక్కడ కూడా వేయొచ్చు అన్నమాట. గిఫ్ట్ కూడా తెలుసుకోవచ్చు. సో అది ముచ్చట. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ and subscribe.